చాలా మంది అమావాస్య చెడ్డ రోజు అనుకొని భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటి దినము. ఆ రోజు చేసేటటువంటి పూజలు, ఆ రోజు ప్రారంభించేటటువంటి పనులు చాలా విజయంగా పూర్తి అవుతాయి. మహాభారతంలో అమావాస్య రోజునే యుద్ధాన్ని ప్రారంభించారు. వాళ్ళు విజయం సాధించారు. అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని రక్షించినటువంటి పరమ పవిత్రమైనటువంటి గడియలు అమావాస్య రోజు నాడే ఆరంభించారు. చాలా మంది అనేక రాష్ట్రాలలో ఇప్పటికి కూడా అమావాస్య రోజు చాలా పవిత్రంగా భావిస్తారు. ఆ రోజు వాళ్ళు ఎన్నో రోజులు వేచి ఉండి శుభకార్యాలని ఆ రోజు ఆచరిస్తూ ఉంటారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ అమావాస్య అంటే చెడ్డ రోజు అని చెప్పేసేసని ఆ రోజు ఓన్లీ తాంత్రిక పూజలే చేస్తారని జనాలు తెలిసి తెలియక వారు ఈ విధంగా ఒక భ్రమలో ఉన్నారు. అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది. శుభ ముహూర్తాలకి ఎంతో పరమ పవిత్రమైనటువంటి రోజు. ఆ రోజు ఏ శుభకార్యం దాల్చినా అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తారు.